ఒకటి ఉంది. వోలటాలిటీ కన్నా ఇంకొక థింగ్ ఉందని చెప్పాను కదా, అదే లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఏంటో అసలు మీకు తెలుసా? సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ లో బయర్స్ అండ్ సెల్లర్స్ కి ఉన్న స్ట్రెంతే లిక్విడిటీ. ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ దగ్గర ఏదైనా ఒక స్ట్రీట్ వేలో చెప్పాలి, మీ దగ్గర ఒక షాప్ ఉంది, కిరాణా షాప్ ఉంది. అక్కడ మనం డైలీ నీడ్స్ అలాంటివి బై చేస్తూ ఉంటాము. ఈ ఫేసెస్ లోనే మనం ఇక్కడ క్రౌడ్ అనేది ఒకటే షాప్ ఉంది కానీ క్రౌడ్ అన్న ఎవరైనా మనం అక్కడికి వెళ్ళాల్సింది. ఇక్కడ ఎవరైతే సెల్లర్ ఉన్నాడో అతనికి పవర్ ఎక్కువ ఉంటుంది. సో సేమ్ వే ఇదే పర్సనల్లో మనం ఇదే స్ట్రీట్లో మనకున్న ఒక స్ట్రీట్లో ఒకటే షాప్ ఉంది ఇందాక అనుకున్నాం కదా, ఇప్పుడు మల్టిపుల్ షాప్స్ ఉన్నవి. సో ఇక్కడ ఏమవుతుంది, బయర్స్ కి సంబంధించిన పర్సన్ ఏదైతే ఉందో బయర్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ టైంలోనే మనం ఈ షాప్లో ఆ షాప్లో కంపారిజన్ చేసుకుంటాం కదా ప్రైజెస్. సో ప్రైజెస్ అనేది ఇమ్మీడియట్ గ్రో అవ్వవు, పెరగవు, అండ్ ప్రైజెస్ ఇమ్మీడియట్ గా పడిపోవు. సో ఇన్ దట్ కేసు ఏమవుతుందంటే, ఇక్కడ లిక్విడిటీ వేలో అర్థం చేసుకోండి. లిక్విడిటీ తక్కువ ఉందనుకోండి, ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఏదైనా సింపుల్ వేలో తక్కువగా ప్రైస్ ఉన్న కాయిన్ లిక్విడిటీ తక్కువ ఉంటుంది కదా, బై చేస్తే ఏమవుతుంది, ఎక్కువ అమౌంట్ తోటి కొంచెం అమౌంట్ పెడితే ఏమవుతుంది, ఈజీగా గ్రో అవుతుంది. తక్కువ వాల్యూమ్, అదే తక్కువ లిక్విడిటీ ఉన్నది. అదే లిక్విడిటీ ఎక్కువ ఉన్న కాయిన్ని మనం బై చేసినప్పుడు, ఎక్కువ ఉన్న కాయిన్ని ఇమీడియట్ గా ప్రైసెస్ అనేది చేంజెస్ అవ్వవు. ఇదర్ సెల్ చేసినా బై చేసినా, నాట్ ఓన్లీ సెల్ చేసినా బై చేసినా. సో ఇన్ దట్ కేస్ ఇక్కడ మన కిరాణా ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో, సేమ్ ఇన్ దట్ వేలో ఇక్కడ లిక్విడిటీ కూడా అలానే ఉంటుంది. లిక్విడిటీ అంటే ఇలా. సో బట్ ఇక్కడ లిక్విడిటీకి వోలటాలిటీకి, లిక్విడిటీ ఉంది, లిక్విడిటీ చేంజ్ అవుతున్న కొద్దీ వోలటాలిటీ ఎలా మారుతుందంటే ఇంపార్టెంట్. దీన్ని అర్థం చేసుకోవాలంటే క్రిప్టో బిఫోర్ ఆఫ్టర్ గురించి తెలియాలి. సో దీని గురించి ఒక ఇన్డెప్త్ వీడియో కూడా చేశాను, ఒకసారి ఈ వీడియో ఫుల్ చూడండి, మీకు ఇంకా ఇన్డెప్త్ అర్థమవుతుంది. బట్ బేసిక్గా టచ్ చేస్తాను నేను. ఇక్కడ చూసినట్టయితే 2021 అప్పుడు మార్కెట్ చూసినట్టయితే లిక్విడిటీ తక్కువ, థిన్ లిక్విడిటీ ఉండేది, రీటైలర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, అండ్ వేల్స్